ఇంట్లో ఎన్ని శుభకార్యాలు నిర్వహించినా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనే ఆలోచన ప్రతి భక్తుడిలో ఉంటుంది. కొత్తగా పెళ్ళిన జంట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారనే విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్య దేవుడిగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. భక్తుల పాలిట కొంగు బంగారమై విరజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతం కంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కార్తీక మాసంలో కని విని ఎరగని రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయం విశేషాలేంటి, ఈ క్షేత్రం ఎలా వెలిసింది, ఎందుకింత మహిమాన్వితమైంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం పర్వత శ్రేణుల్లో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరు భద్రుడు, ఇంకొకరు రత్నాకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలం కొండగా మారుతాడు. రత్నాకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపం ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరిగా మారుతాడు. ఇచ్చిన మాట ప్రకారం రత్నగిరిగా మారిన రత్నాకరుడిపై త్రిమూర్తులు కొలువయ్యారు. అయితే శతాబ్దాలుగా స్వామివారు అక్కడే కొలువైనట్టు బయట ప్రపంచానికి తెలియలేదు. ఇక బయటకు రావాలని భావించిన నారాయణుడు ఆ ప్రదేశంలో ఉన్న సంస్థాన జమీందారికి, మరో విష్ణు భక్తుడికి కలలో కనిపించి తన ఉనికి గురించి చెప్పారు. అలా 1891 ఆగస్టు 6న స్వామివారిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ కొండల్లో ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు స్వయంగా అమ్మవారు వృద్ధిరాలి రూపంలో వచ్చి ఓ చెట్టు కిందున్న పుట్టలో వెతకండి అని చెప్పి మాయమైంది. అలా ఆ రూపాన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు యంత్రం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారు స్వయంగా కాశీలో ఉన్న ఓ సిద్ధుడితో తన యంత్రాన్ని గీయించుకొని తెప్పించుకున్నారు. ఆ యంత్రం రత్నగిరికి చేరిన తరువాతే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అన్నవరం ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో ఓవైపు శివుడు, మరోవైపు అమ్మవారు ఉంటారు. మధ్యలో మీసాలతో సత్యనారాయణుడు ధీరుడిలా కనిపిస్తారు. కిందంతస్తుల్లో ఉండే పీఠం కిందనే కాశీ నుంచి సిద్ధుడు తీసుకొచ్చి ఇచ్చిన యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అక్కడే లింగాకారం కనిపిస్తూనే పైన స్వామి స్వరూపం ఉంటుంది. అంటే కిందున్న పీఠ భాగం బ్రహ్మదేవుడు, లింగాకారం శివుడు, పైనున్న మూర్తి రూపం విష్ణువు. పీఠానికి ఆగ్నేయం వైపు గణపతి, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యం వైపు పరమేశ్వరుడు, వాయువ్యం వైపు అమ్మవారు, మధ్యలో నారాయణుడు ఉంటారు. అందుకే ఇక్కడ సత్యనారాయణుడిని పంచేతన మూర్తి అంటారు. సత్యనారాయణుడి వ్రతం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, ఇంట్లో సుఖ సంతోషాలతో వెళ్ళి వెరుస్తారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో ప్రతి నిత్యం వేల సంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం 1934లో జరిగింది. అయితే అన్నవరంలో చూడాల్సినవి ఆలయంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఘాట్ రోడ్ ఎక్కుతుండగా నేరేళ్ళమ్మ అనే గ్రామ దేవత ఆలయం దర్శించుకోవచ్చు. ఒకప్పుడు పిఠాపురంలో ఉండే అమ్మవారు స్వామివారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వెలిసారని స్థల పురాణం చెబుతుంది. రెండోది మెట్ల దగ్గర కనకదుర్గ ఆలయం ఉంటుంది, అది దర్శించుకోవచ్చు. మూడోది అన్నవరం కొండపై వెళ్లే ముందు మార్గ మధ్యలో వానదుర్గ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ రాత్రివేళ అమ్మవారు సంచరిస్తుంటారని అక్కడుండే కొందరు ఉపాసకులు చెబుతారు. నాలుగవది కొండపై స్వామి ఆలయం పక్కనే సీతారామచంద్రులు ఉన్నారు. భద్రగిరిపై వెలిసిన సీతారాములు, రత్నగిరిపై వెలిసిన ఈ స్వామికి క్షేత్రపాలకులు అని అంటారు. ఐదవది సండైల్ అని ఉంటుంది. పిడవర్తి కృష్ణమూర్తి శాస్త్రి స్థానిక జమీందారు కలిసి రూపొందించారు. దానిపై చిన్న రాతిగోడ లాంటిది ఉంటుంది. అది సూర్యుడి నీడ ఆధారంగా మనకి సమయాన్ని సూచిస్తుంది. ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున అన్నవరంలో జరిగే గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డు ప్రసాదం తర్వాత అన్నవరం ప్రసాదం ప్రత్యేకం. విశాఖ ఏజెన్సీ నుంచి నెలకు దాదాపు 20 లక్షల ఆకులు తెప్పించి వాటిలో ప్రసాదాన్ని కట్టిస్తారు. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడానికి కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతమును మించినటువంటి వ్రతము మరొకటి లేదు. నూతనంగా వివాహం జరిగిన వారికి, నూతనంగా గృహప్రవేశం చేసుకున్న వారికి, అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరేటువంటి గృహస్థులు
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.